అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. రాజధాని అవసరం లేదన్నటువంటి మాటలు అమరావతి రైతుల్ని మళ్ళీ మండించాయా? ఈ ఒక్క కామెంట్తో వైసీపీ ఎందుకు డిఫెన్స్లో పడింది? జగన్ గారి మాటలు మిస్ఫైర్ అయ్యాయా లేదా ఇది వ్యూహాత్మక రాజకీయమా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ జరిగింది చాలా క్లియర్గా, చాలా లోతైనటువంటి రాజకీయ కథ. దీని గురించి తెలుసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అందరికీ నమస్తే అండి. రాజధాని అమరావతి విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టాయి అనేది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చనీయాంశమైనటువంటి అంశం అన్నమాట. అసలు ఏమన్నారు, ఎందుకు వివాదమైంది, దాన్ని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు రంగంలోకి దిగారు, ఈ వీడియోలో అదే విషయాన్ని సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం అన్నమాట. జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు ఇవేనండి. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని. నదీ గర్భంలో రాజధాని కట్టారు. అమరావతిలో నిర్మాణానికి నేను వ్యతిరేకం. ఇవి టెక్నికల్గా ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, కానీ రాజకీయంగా చూస్తే ఇవి అమరావతి రైతుల మనసుల్లో పాత గాయాలను మళ్ళీ తవ్వినటువంటి మాటలు కాదా? ఇక్కడ సమస్య ఏంటంటే ఈ మాటలు కేవలం టీడీపీ వర్గాలకే కాదండి, సామాన్య ప్రజలకు కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఉన్న వర్గాలకు కూడా మింగుడు పట్టలేదు. అందుకే పార్టీ లోపల నుంచే ఒక ఫీడ్బ్యాక్ అయితే రావటం జరిగిందండి. ఇప్పుడు ఇలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి మాటలు పార్టీ క్యాడర్లో కూడా వినిపెడుతున్నాయి. అదే కారణంగా జగన్ గారి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆ తర్వాతి రోజే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే సకల కళా వల్లభుడు సకల కళా వల్లభుడు కాదండి, సకల శాఖామాచ్యుడు అని చెప్పొచ్చు అనమాట. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కవర్ చేయటం కోసం మీడియా ముందుకు వచ్చారు. సాధారణంగా ఇది జరగదండి, కానీ ఈసారి జరిగిందంటే డ్యామేజ్ జరిగిందనే అర్థం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత డ్యామేజ్ జరగకపోతే, ఆ పార్టీలో కలకలం రేగకపోతే, ఆ పార్టీలో నుంచి ఎవరో ఒకరు సీనియర్ నేత మాట్లాడటానికి రారనమాట. కానీ ఇప్పుడు మాట్లాడటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారే వచ్చారు అంటే మనం ఆలోచించాలి కదా. ఖచ్చితంగా డ్యామేజ్ అనేది జరిగిందనే ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అసలు సజ్జల గారు ఏమన్నారు, అమరావతిలో రైతుల ప్రయోజనాలే మా పార్టీ ప్రాధాన్యం, టీడీపీ రైతులకు ఏమీ చేయలేదు. వినడానికి బాగుంది, కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుందండి. నిజంగా రైతులే ప్రాధాన్యం అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా రైతులే ప్రాధాన్యం అని వాళ్ళు నిజంగా భావించినట్లయితే, వాళ్ళు 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడేమైంది మరి? 2019 డిసెంబర్లో 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారు కదా. మరి అప్పుడేమైంది అమరావతి మీద ఉన్నటువంటి శ్రద్ధ? విశాఖ పరిపాలన రాజధాని అని, అమరావతి శాసన రాజధాని అని, కర్నూలు న్యాయ రాజధాని అని ఈ నిర్ణయం తీసుకునే ముందు 29 గ్రామాలకు చెందినటువంటి 33,000 మంది రైతులతో ఎవరు మాట్లాడారు? రైతులకు సంబంధించినటువంటి ఒపీనియన్ ఎవరు తీసుకున్నారు? రైతులే ముఖ్యం అనుకునేటటువంటి వాళ్ళైతే ఈ 3 రాజధానుల ప్రస్తావన అయితే ఉండదు కదా. కనీసం మేము ఇలా అనుకుంటున్నామనైనా అక్కడ అమరావతిలో రైతులకు చెప్పారా? వారి అభిప్రాయాన్ని తీసుకున్నారా? ప్రయోజనాలు ఇవ్వలేకపోయినప్పటికీ సరే, ఇవ్వలేకపోయినా సరే కనీసం నష్టం చేయకుండా ఉండేవాళ్ళు కదా. కానీ అలా జరగలేదండి. రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతిఫలం ఏమైంది? కేసులు, దూషణలు, రాచి రంపాన పెట్టడం లాంటి మాటలు, ఒక చిత్రవధ చేసినటువంటి పరిస్థితి కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి ఇప్పుడు అదే పార్టీ వచ్చి రైతుల ప్రయోజనాలే మా ప్రాధాన్యం అంటే ఆ రైతుల, రాష్ట్ర ప్రజల, ఇది నమ్మకం సమస్య అండి. ఇక్కడ నేను స్పష్టంగా ఒక విషయం చెప్తాను. కూటమి ప్రభుత్వం కూడా తప్పులు చేస్తుంది. ఎవరైనా సహజంగా మనిషే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఎలాగైతే సహజంగా తప్పులు చేస్తారో, ప్రభుత్వానికి సంబంధించి కూడా సహజంగా ఇలాంటి తప్పులు అయితే దొరుకుతూనే ఉంటాయి. ఐపీఎస్ ప్లాట్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు,
అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఆలస్యం జరుగుతుంది, చెల్లింపుల్లో ఇబ్బందులు పడుతున్నాయి. ఇవన్నీ కూడా విమర్శకు అర్హమైనటువంటి విషయాలే, విమర్శకు సంబంధించినటువంటి విషయాలే. టీడీపీ ప్రభుత్వం మీద కూడా విమర్శకు వచ్చేటటువంటి విషయాలు ఇవన్నీ కూడా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 2019 నుంచి 2024 వరకు అత్యంత విలువైనటువంటి 5 ఏళ్ళు ఎవరు వృధా చేశారు? ఆ నష్టానికి బాధ్యత ఎవరిది? ఈ ఓవరాల్ అనాలిసిస్ మొత్తం మనం చూసినట్లయితే మొత్తానికి నాకు అర్థమైంది ఏంటంటే జగన్ గారి రాజధాని కామెంట్స్ పార్టీకి మైనస్ అయ్యాయండి. లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి దాన్ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేయరు. వాటిని కవర్ చేయడానికి సజ్జల రామకృష్ణ గారు వచ్చారు రైటే, కానీ ఆ కవర్ ప్రయత్నం కూడా విమర్శలకు గురైంది అంటే చూడండి. మరి అమరావతి విషయంలో వైసీపీ చేసినటువంటి పొరపాటు, వైసీపీ చేసినటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ప్రజల్లో మైనస్ ఏర్పడుతుందండి. ఎందుకంటే వైసీపీకి అమరావతి విషయంలో ఇప్పటికీ కూడా క్లారిటీ లేకుండా పోయింది. విపక్షంగా తప్పులు చూపించడం సరే, కానీ అబద్ధాలు ఫేక్ నేరేటివ్తో కాదు కదా. విపక్షంలో ఉంటూ తప్పులు చూపించాలి, కానీ ఇలాంటి అబద్ధాలు, రైతులే మా వెన్నుముక, రైతుల మీదే మా భరోసా, రైతులంటే మాకు ప్రాణం, ఇలాంటి అబద్ధాలు చెప్పి వాళ్ళని ఫేక్ నేరేటివ్తో చేయాల్సినటువంటి పని లేదు. ఇదే నా అభిప్రాయం అండి. మీరేమంటారు? జగన్ గారి కామెంట్స్ నిజంగా మిస్ఫైర్ అయ్యారా? సజ్జల గారు కవర్ చేసే ప్రయత్నం పనిచేసిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణలకు సంబంధించినటువంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.